హలో ఎవ్రీవన్. నాన్నకి నేను చేసి పెట్టిన మిర్చి బజ్జీలంటే చాలా ఇష్టం. అందుకే నాన్న కోసం మిర్చీలైతే చేయాలనుకున్నా. ఫస్ట్ అయితే కొన్ని మిర్చీలు తీసుకొని బాగా వాష్ చేసుకొని వాటిలనైతే క్లాత్‌తో తుడుచుకోవాలి. తర్వాత వాటిలో ఉన్న గింజలైతే తీసుకోవాలి. ఎందుకంటే చాలా కారంగా ఉంటుంది కాబట్టి. తర్వాత శనగపిండి తీసుకొని అందులో కొంచెం వామ్ అయితే వేసుకోవాలి. వామ్ అయితే ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే వేసుకుంటా. తర్వాత కొంచెం బేకింగ్ సోడా తీసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మిర్చీలు కొంచెం మంచిగా రావాలనేసి నేనైతే బేకింగ్ సోడా అయితే వేస్తాను. తర్వాత కొంచెం సాల్ట్ అయితే కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటాను. తర్వాత కొంచెం దానికి తగినట్టు మిర్చీలు మంచిగా వచ్చేటట్టు అయితే ఈ శనగపిండి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగించాలి. అప్పుడే మిర్చీలు బాగా వస్తాయి, లేదంటే కొంచెం మంచిగా అయితే రావు. ఇంకా ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా అయితే మిర్చీలు అయితే వేసుకున్నాను నేనైతే ఒక్కొక్కసారి డబల్ కోటింగ్ కూడా వేస్తాను. ఇందులో కూడా కొన్ని అయితే నేను డబల్ కోటింగ్ వేసిన, అప్పుడు కొంచెం మిర్చీలు అయితే లావుగా ఒత్తుగా అయితే వస్తాయి. నాకైతే చాలా ఇష్టం. ఇంకా అందులోకి కొంచెం ఆనియన్, కొత్తిమీర, నిమ్మకాయ అయితే కారం వేసుకొని మంచిగా కలుపుకొని అందులో పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ అంటే టేస్ట్ ఉంటుంది. నేనైతే మా నాన్నకి ఇలా అయితే మిర్చీలు అయితే చేసి ఇచ్చా. మా నాన్నకైతే నేను చేసిన మిర్చీలు అయితే చాలా బాగా నచ్చాయి. ఈసారి కూడా నేను చేసిన మిర్చీలు బాగా అంటే బాగా వచ్చాయి. నాకు కూడా టేస్ట్ అయితే చాలా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ మీ 1 లైక్ అండ్ సబ్స్క్రైబ్.